రోజు మిర్చి రైతు కష్టాలు అంటున్నారు. ఏంటి ఏ బాధలు పడుతున్నారు మీరు? మిర్చి రైతు బాగానే ఉందా? రైతు కళ్ళ నీళ్ళే ఏడిపే ఏం లేదు రైతు దగ్గర. మందు కొట్టు కాడికి పోతే 10,000 అన్నా కొట్టిండ్రు కళ్ళు మూసుకొని. పోయిన గతంలో 22,000 కళ్ళ మీద 22,000కి అమ్ముకున్న కాయని ఎంత 12,500 అమ్ముతున్నారు. ఆ మందులు కొట్టు కాడికి పోతే 10,000 అన్నా కానీ కళ్ళు మూసుకొని తల్లి పిల్లలు సొమ్ము అంతా పెట్టి బ్యాంకులలో పెట్టి తెచ్చి కట్టినాక తీవ్ర పంట చేతికి వచ్చినాక ఇలా 12,000 అంటున్నారు. కూలీలకి ఎంత తాలుగాలు ఏరితే 2 గంటలు ఏరితే 250 రూపాయలు ఇచ్చినాము. ఇద్దరు తల్లి పిల్లలు వస్తే 500 రూపాయలు వచ్చినా బతుకుతుంటే వీడు 1/2 కేజీ బియ్యం వండుకొని కానీ తిన్నాక చేతగాక రైతు అల్లాడిపోతాడు పట్టకాల్చుకొని. ఏముంది రైతు దగ్గర? రైతు పని చేసే బదులు కూలి పని చేసుకుంటే లక్షణంగా బతుకుతారు. ఇవాళ కూలోడు 10,000 రూపాయలు వడ్డీకి ఇస్తే రైతు 10,000 తెచ్చుకుంటుండు గడ్డి మేతకలేదని యార్డుకి వచ్చి కానీ గొడ్లకు. ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలన్నీ ఏం చేయను. రైతుని గిట్టుబాటు మద్దతు దిగిపోతే హామీలు ఏం చేయను అని కాదు. రైతుకు మద్దతు లేదు. పోయిన సంవత్సరం కందిపప్పు 11,000 అమ్మింది. ఇవాళ 7,000 6,000 దిక్కు లేదు క్వాంటాన్ కాడ. గత 5 ఏళ్ళు ఎలా ఉంది? బాగానే ఉంది ప్రభుత్వం. బాగానే గత 5 సంవత్సరం ఈ బాధలు లేవు. ఈయన పోయి వచ్చినాక ఏముంది ఇక ఏమి లేదు రైతుకి ఏమైనా ఉండదు. అసలు తిరుపతి పోయే పని కానీ లేదు. రైతు ఎక్కడనే గుండు కొట్టించుకొని మేకుండా ఉండాల్సిందే. రైతు పని చేసే బదులు అడక్కనే కదా మంచిది. ఏమైనా పని లేదు, ఇబ్బంది లేదు. ఏడుపు ఒక్కటే తల్లి పిల్లలు. కనీసం రైతు అనేవాడు 10,000 ఫీజు కట్టుకోలేక పిల్లల కాడికి పోయి ఎప్పుడు ఫోన్ అక్కడి నుంచి ఫోన్ చేస్తే అల్లాడిపోతారు. రేపు వస్తాం సారు, రేపు వస్తాం, మాకు వస్తాము, మా పనులైనాయని. కాలేజీ ఫీజు కట్టలేక 10,000 ఓన్ 10,000 రూపాయల కోసం రైతుకు 10,000 దొరక అల్లాడిపోతారు. 10 ఎకరాలు ఉన్నా కానీ రైతు పది కూలోడు రోజు పని చేసుకునే వాళ్ళు ఆలిమూలు పోతే రోజుకి 10,000 వస్తే 10 రోజులు పోతే 10,000 బెట్టుకు కట్టి వస్తున్నాడు ఫీజు. ఇవాళ రైతు కట్టడానికి తామత లేదు.